దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు. ఇదేన వాక్య భాగంగా కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలు నాయన, ఈ దినము కొరకై నీకు వందనాలు. వాక్యము మీదయ్యున్నది, వినుచున్న బిడ్డలు నీ వారై ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకునండి. వాక్యమున నాయన వివరించే ఆత్మను మీరు దయచేయండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. మమ్మలను మేము సరి చేసుకోవటానికి సహాయం చేయండి. మీ కార్యములు ఎంతో గొప్పవి నాయన. వాక్యము వినుట కాదు కానీ వినిన దానిని బట్టి జీవించే కృపను మా అందరికీ దయచేయండి. ఈ వాక్యం ద్వారా అనేకులు ప్రభు పట్టబట్టడానికి కావాల్సిన కృపను మీరు విడుదల చేయండి. నీ కార్యములు గొప్పగా జరిగించుటకు నాయన నీ కృప విడుదల చేయమని వేడుకుంటూ ఈ వాక్యమును మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నీ సిలువు చాటును మరుగుపరుచుకొని నా నోటికి బోరగా ఉండి వాడుకొనమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దిన వాక్య భాగంగా కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ కీర్తనల గ్రంథం 51లో పైన చిన్న అక్షరాలతో వ్రాయబడి ఉంది ఏంటంటే, దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన అని వ్రాయబడి ఉంది. దావీదును జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా ఆయన రాజుగా ఉన్నాడు. రెండవదిగా దేవునికి ఇష్టానుసారుడుగా జీవించినట్లుగా చూస్తూ ఉన్నాం. మూడవది గొర్రెల కాపరిగా ఉన్నాడు. మరి గొల్యాతును చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది బత్షెబాను చెడగొట్టినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం. ఆ చెడగొట్టడం మాత్రమే కాదు కానీ తన భర్త అయిన ఉరియాను కూడా చంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఉన్నతమైనది ఏంటి అని అంటే, చాలా చిన్నగా ఉన్న దావీదు 6 అడుగుల మరి ఉన్న ఎత్తుగల గొలియాతును చంపాడు. అది ఒక ఉన్నతమైన కార్యంగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒడిసెల రాయితో ఆయన్ను చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుడు తన ఎడల చేసిన ఒక మంచి కార్యం. రెండవది ఏంటి అని అంటే, అసహ్యకరమైనది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏదైతే మన జీవితంలో అసహ్యకరమైనది ఉందో దానిలో నుంచి మనం వెనక్కి రావాలి. ఎక్కడ తప్పు చేశామో అక్కడికి రావాలి. మరి బత్షెబాను చెడగొట్టాడు. ఒక రాజే నన్ను ఎవరు చూడర్లే అని అనుకున్నాడు. కానీ ఆ చెడగొట్టినది దేవుడి కంటికి కనబడకుండా ఉండేది, ఆయన కంటికి మరుగైనది ఏది కూడా లేదు కనుక ఆ రాజుని మరి ఎవరు చూడలేదని అనుకున్నాడు. కానీ మరి దేవుడు చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆ పైన హెడ్డింగ్లో ఏమి రాయబడి ఉందంటే, దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు రచించిన కీర్తన అని వ్రాయబడి ఉంది. కనుక మనము జ్ఞాపకం చేసుకునేది ఏంటి అని అంటే, దేవుడు ఒక మనిషిని ఎప్పుడు కూడా విడిచిపెట్టే వ్యక్తిగా మరి ఆయన లేడు. నీవు నీ జీవితాన్ని గురించి ప్రతి చిన్న విషయము కూడా నువ్వు నీ జీవితంలో దేవునికి లెక్క అడుగుతాడు రేపు మరి ఆయన తీర్పులోనికి కూర్చున్నప్పుడు. కనుక దావీదు చేసిన 2 కార్యాలు కూడాను దేవుడు బైబిల్ గ్రంథంలో రాసి ఉంచినట్లుగా చూస్తూ ఉన్నాం. మంచి చేసినది కాదు కానీ చెడ్డదాన్ని గురించి కూడా మనము మాట్లాడుకుంటే ఆ చెడ్డదాన్ని విడిచిపెట్టడం మరి కాదు కానీ దానిలో నుండి మరి ఎలాగ బాగయ్యాడు,
అది చూడాలి. కానీ మరి ఏదో తప్పు చేశాడని ప్రతిసారి మనము ఆ తప్పుని ఎత్తి చూపించటం కాదు. కానీ మరి ఆ తప్పులో నుంచి ఎలాగ బయటకు వచ్చాడు, ఆ మార్గంలో నుండి ఎలాగ బయటకు వచ్చాడు. తప్పు చేయటం కాదు, ఆ మార్గంలో నుండి మళ్ళించబడటం చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక దేవుడు ఏం చూస్తున్నాడంటే మరి దీనిలో నుంచి అయినా ఎలాగ బయటికి రావడానికి ఇష్టపడ్డాడు అనేదే చూశాడు. కనుక మరి మనము కూడాను మన జీవితాలను బాగు చేసుకోవాలి. దావీదు ఏ రీతిగా తన జీవితాన్ని బాగు చేసుకున్నాడో, ఎలాగా దేవుని మార్గంలోనికి వచ్చి ఆ చెడిపోయిన మార్గంలో నుండి దేవుని మార్గంలోనికి, ఆ తిన్నని మార్గంలోనికి వచ్చాడో అది మనము నేర్చుకోవాలి. కానీ ఆయన పాపము చేశాడు, ఆయన చేశాడు కదా నేను చేస్తాననే విషయంలోనికి మనము వెళ్ళకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కనుక మన జీవితాన్ని బాగు చేసుకోవాలి అంటే ఎట్లా చేయాలి అనేది మనం ఆలోచించాలి. ఎట్లా జరుగుతుంది ఈ జీవితం బాగుపడాలి అంటే, నీ జీవితం నా జీవితం బాగుపడాలంటే అది ఎలాగ చేస్తే అవుతుంది? ఆ విషయాలు ఎన్నో కూడా మనకి తెలియని స్థితిలో మనం ఉంటున్నాం. సాతానుడు మన కళ్ళకు మరి ఆ పొరలలాగా అడ్డుగా ఉంచుతుంది. మన కళ్ళు, మన మనోనేత్రములను అది మూసివేస్తుంది. ఎందుకంటే ఆ పాప మార్గంలోనికి వెళ్ళటానికి అవకాశం ఇస్తుంది, కానీ దేవుని మార్గంలోనికి వెళ్ళటానికి అది అవకాశం మనకు కనిపించట్లేదు. కనుక దానిలో నుంచి మనం ఎలాగ బయటికి రావాలి అని అంటే దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే మనము బయటికి రాగలం. మరి 51వ అధ్యాయం మొదటి వచనంలో ఏమనిందంటే, ఆయన మరి నీ కృపను బట్టి దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము అంటున్నాడు. ఆయన కృప లేకపోతే మనకు ఏది కూడా జరగదు. ఆయన కృపను బట్టే మనం రక్షించబడ్డామని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. కనుక మరి మనం ఏం చేయాలి అని అంటే దేవుని కృపను వేడుకునే వారిగా ఉండాలి. ఎవరైతే కృప కోసం వస్తారో అప్పుడు నేను నీకు లోబడతాను అనే మనస్సు, దేవునికి లోబడే మనస్సు మనకు వస్తుంది. ఆయన కృపను వేడుకున్నప్పుడు మాత్రమే ఆ మనస్సు మనకు ఉంటుంది. కనుక మరి బత్షెబా దగ్గరకు ఎందుకు వెళ్ళాడంటే మరి దేవునికి లోబడలేదు. ఇది చేయటం తప్పు అనేది ధర్మశాస్త్రం బోధిస్తూనే ఉంది. ఆ బోధన పెడచెవిని పెట్టాడంటే దేవుని మాటకు లోబడలేదని అర్థం. లోబడితే తను మరి ఆ బత్షెబా దగ్గరకు వెళ్ళేవాడే కాదు. కనుక మరి ఇది దానిలో ఉన్న కారణం ఏంటి అని అంటే మరి తన దగ్గరకు వెళ్ళాడు అంటే దేవుని మాటకు లోబడలేదని అర్థం. దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు అని అర్థం. ఆ ధిక్కరించటను బట్టి పాపంలో పడిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనము కృప కోసం దేవుని దగ్గరకు రావాలి అంటే నువ్వేం చేయాలంటే దేవునికి లోబడేవాడిగా ఉండాలి. మరి 1వ వచనంలో కృప అని వ్రాయబడి ఉంది. కృప ఎప్పుడైతే మరి లోబడమని చెప్తుంది, ఎప్పుడు కూడాను నువ్వు లోబడి కృప యొద్దకు వచ్చినట్లయితే ప్రభువు నిన్ను క్షమించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కృప ద్వారానే మనందరం కూడా రక్షించబడతాం. కృప లేకుండా నీవు నేను ఏమీ చేయలేమని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. అందుకనే మనకు రక్షణ ఇచ్చేది ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అందుకని మరి ఎఫెసీ పత్రిక 2, 4, 5 వచనాలను మనం చూస్తే కృపచేతనే మనము రక్షించబడ్డామని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. కనుక మనం ఏం చేయాలి అని అంటే ఆ రక్షణ పొందుకోవాలి అని అంటే దేవుని కృప మరి వేడుకునే వారిగా ఉండాలి అని చెప్పేసి దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక నువ్వు ఎప్పుడైతే కృపను కోరుకోవాలని నీ మనసు ఉంటుందో అప్పుడు నువ్వు దేవునికి లోబడతావు. మరి దావీదులాగా మనము మరి లోబడుతున్నామా లేదా? ఎప్పుడైతే ఆ నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరించబడ్డాడో వెంటనే మరి ఆయన లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి లోబడిటను బట్టే మనము ప్రతి పాపము నుండి విడుదల పొందుతాం. అది ఎలాంటి పాపమైనా కావచ్చు. ఒకవేళ ఆయన ఏదైనా వ్యభిచారం చేసి ఆయన పాపం చేశాడని మనం అనుకుంటున్నాం, కానీ మనమైతే అబద్ధం ఆడుతున్నాం. అనేకులను మరి వేరే విధంగా మనం మాట్లాడుతూ ఉన్నాం. కనుక మనలో క్షమించలేనితనం, మనం చేస్తున్న ప్రతి కార్యము కూడాను పాపమే అవుతుంది. కనుక ఆయనైతే వ్యభిచారం అనే పాపం చేయటాన్ని బట్టి మరి ఆయన పాపం చేసిన వాడుగా కనపడుతున్నాడు. కానీ నీ జీవితం నా జీవితంలో క్షమించే మనసు లేదు. మరి దుర్భాషలు ఆడుతూ ఉన్నాం, అబద్ధాలు ఆడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడాను దేవునికి ఆయాస్కరమైనవే.
ఆయన దావీదు వ్యభిచారముతో మరి దేవునికి ఆయాస్కరమైన కార్యం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మనము రక్షించబడాలి అంటే కృప యొద్దకు రావాల్సిందే. అది దేవుని యొద్ద మాత్రమే మనకు దొరుకుతుందని చెప్పేసి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక లోబడటం మనం ఎప్పుడైతే నేర్చుకుంటావో కృప నీ పట్ల కార్యం చేయటానికి మరి ఇష్టపడుతూ ఉంది. కనుక దేవుడు నీ పట్ల కార్యం చేయాలంటే నువ్వు కృప ద్వారానే రక్షించబడాలి. నువ్వు కృప యొద్దకు వస్తేనే. అలాంటి కృప యొద్దకు దావీదు చేసిన తప్పును సరిచేసుకోవటానికి, తను ఏదైతే చేశాడో తనకు తెలుసు, అది సరిచేసుకోవటానికి దేవుని సన్నిధికి వచ్చి లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎప్పుడైతే మనము లోబడతామో ఆ లోబడిన వారికి మాత్రమే మరి ఈ వాక్యము వర్తిస్తుంది. ఈ 51వ కీర్తన మనకు వర్తించాలి అని అంటే మనము లోబడేవారిగా ఉండాలి, కృప యొద్దకు వచ్చేవారిగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. కనుక మనము లోబడేవారిగా ఉండాలి అని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము అంటున్నాడు. తుడచివేయము అంటే యేసు ప్రభువు సిలువ వేయబడక ముందు ఇశ్రాయేలీలకు తుడిచివేయడం తెలీదు. ఎందుకంటే వాళ్ళు పాపం కప్పుకోవడం తెలుసుకున్నారు. సంవత్సరము కూడాను ఎడ్లనిచ్చి, పావురాలనిచ్చి, మేకలనిచ్చి మరి మరలా తప్పు చేస్తూ ఉన్నారు. వాటిని బలి ఇస్తూ మరలా తప్పు చేస్తున్నారు, మళ్ళా బలి ఇస్తూ ఉన్నారు. అలాగ ఏం చేస్తున్నారంటే వాళ్ళ పాపాన్ని వాళ్ళు కప్పుకుంటూ ఉన్నారు. చేసిన పాపాన్ని వాళ్ళు కప్పుకుంటూ, ఆ కప్పుకోవటానికి వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఎడ్లనో మేకలనో పావురాలనో ఇస్తూ వాళ్ళు కప్పుకుంటున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు ఇశ్రాయేలీయులు చేసిన పని ఏంటి అని అంటే వాళ్ళు పాపాన్ని కప్పుకోవటానికి ఏదో ఒకటి బలి ఇచ్చి వాళ్ళు అలాగ చేస్తూ మరి వాళ్ళ పాపాన్ని కప్పుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ మరి ఇక్కడ దేవుని ఆత్మ మరి ఏం మాట్లాడుతుంది అని అంటే మరి దావీదు తుడిచివేయమంటున్నాడు. దేవుని ఆత్మ సహాయంతో మరి దావీదు ఏమంటున్నాడు అంటే తుడిచివేయమంటున్నాడు. కప్పివేయుట, తుడిచివేయుట ఏమిటి అని అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏదైనా ఒకటి కప్పి పెట్టామనుకోండి, ఏదైనా ఒక కోడిని కానీ దేన్నైనా కప్పి పెడతా ఉంటాం కదా. ఏదైనా ఒక గిన్నెలో అన్నం పెట్టి దాన్ని పైన ఏదో ఒకటి మూత పెడతా ఉంటాం. అంటే ఏంటి, దానిని కప్పి పెడతా ఉంటాం. కానీ పైన వట్టి గిన్నె కనపడుతుంది కానీ లోపల ఉండేది కనపడదు. అంటే అది కనపడకుండా ఉండటానికి పైన ఏదో ఒకటి మనము పెడుతూ ఉంటాం. కనుక అప్పుడు ఆ లోపల ఉన్నదేంటో కూడా మనకు కనపడదు. కనుక దానినే కప్పివేయటం అంటాం. ఆ కప్పివేసే దాన్ని మనం ఏం చేయాలి అని అంటే కనపడకుండా ఉంటుంది. కనుక మరి దాన్ని తీసివేసే, పైన గిన్నె ఏదైతే తీసివేస్తామో అప్పుడు అది కనపడుతుంది. కనుక ఎడ్ల యొక్కయో, పావురాల యొక్కయో, మేకల యొక్క రక్తము కప్పివేసింది. కానీ వాళ్ళను దానిలో నుంచి మరి కనపడకుండా మరి అది కప్పుకున్నారు. కనుక ఆ పాపం అనేది వారిలో కనబడకుండా ఉంది. కనుక నువ్వు కృప యొద్దకు వస్తే ఆ పాపములో నుంచి దేవుడు నిన్ను విడిపించటానికి ఆయన మరి ఇష్టపడుతూ ఉన్నాడు. కప్పివేయటం అంటే ఏంటి అని అంటే మరి మనలో ఉన్న దోషము, పాపము మనం ఏదో ఒకటి దాన్ని రాసుకొని దాన్ని కనపడకుండా కప్పిపుచ్చుకుంటూ ఉన్నాం. అందుకనే దానిని కప్పివేయట అని చెప్పేసి మరి కనపడకుండా చేయటం కోసం మరి నన్ను కప్పివేయొద్దు ప్రభు అని మనము దేవుని దగ్గరకు రావాలి. ఎందుకంటే దాన్ని బహిరంగంగా చేసుకుని దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. తుడిచివేయుట అంటే ఏదైనా మనము జ్ఞాపకం చేసుకుంటే మరి కవరు అనేది ఏదైనా మనము చూస్తున్నాం అనుకోండి, దాంట్లో ఏదైనా ఉంటే దాన్ని మరి అక్కడ కనపడేదాన్ని మనము ఏదైనా వేరే దాన్ని పెట్టి మనము తుడిచివేస్తూ ఉంటాం. అదేంటంటే కనపడుతూ ఉన్నది, ఆ కనపడేదాన్ని మాత్రము మనము తుడిచివేస్తాం. మరి మన పాపములు తుడిచివేయమని కూడాను దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే మన పాపములను మనము మరి తుడిచివేసుకోలేము, మరి కప్పుకుంటున్నాం కానీ వాటిల్లో నుంచి మనం విడుదల పొందలేం. అందుకనే ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా, అయ్యా నా పాపాన్ని మరి తుడిచివేయ్యా అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నాడు. అంటే రక్షణ పొందిన తర్వాత మనం ఏం చేయాలి అంటే మరి అయ్యా నాలో ఇంకా ఏదైనా ఉందేమో దాన్ని కోకట వేళ్లతో సహా మరి దాన్ని
తీసివేయమని చెప్పేసి దేవుని సన్నిధిలో అడగాలి. దాన్ని తుడిచివేయ్యా, ఇంకా ఆనవాళ్ళు ఏది కూడాను, మరి ఆ మచ్చ డాగు అనేది ఏది కూడాను మరి ఎవరికి కనపడకూడదయ్యా, నన్ను పవిత్రునిగా చెయ్యా అని మరి దావీదు అడుగుతూ ఉన్నాడు. కనుక నీవు నేడు కూడాను మనం ఏం చేయాలి అంటే, మన తిరుగుబాటుతనం, మనము జగడమాడేతనం, దేవుణ్ణి మరి సణుగుకొనేతనం, ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. అవన్నీ ఏమీ లేకుండా నాలో నుండి తుడిచివేయ్యా. మరి ఇతరుల మీద నేను అసూయపడుతున్నాను, ఈర్ష్యపడుతున్నాను, ఇవన్నీ కూడా నా హృదయంలో ఉండకూడదయ్యా. నీ కృప మాత్రమే నాతో ఉండాలి. నీ కృప ద్వారా నన్ను తుడిచివేయ్యా, నన్ను కడుగయ్యా అని చెప్పేసి మనము దేవుని సన్నిధిలో మరి చేసినట్లయితే మరి దేవుడు మనల్ని ఆ రీతిగా చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మరి ఇవన్నీ కూడా వదిలిపెట్టాలని అంటున్నాడు. కనుక నీ ఇష్టమైనట్లుగా నువ్వు చెప్పటం కాదు, కానీ దేవునికి ఇష్టమైన రీతిలో మనము దేవునికి లోబడాలని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నువ్వేం చేస్తావు అని అంటే, నువ్వు ఒంటరిగానే స్నానం చేస్తావు. కనుక ఒంటరిగానే నీ పాపం మరి ఒప్పుకోవాలి. అదే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఒంటరిగా నువ్వు కన్నీరు కార్చి నువ్వు ఎక్కడ ఏం చేశావో నీ హృదయంలో అదంతా చెప్తూనే ఉంటుంది నీతోటి. కనుక దానిని అట్లా నీకు హృదయం ఒప్పిస్తున్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో దాన్ని విడిచిపెట్టినట్టయితే దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది. దేవుడు దాన్ని తుడిచిపెట్టడానికి మరి కడిగి వేయటానికి మరి సహాయం చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మరి నువ్వు కృప ద్వారా ప్రతిదినము ఆయన సన్నిధిలోని గనక చేరకపోతే నువ్వు కడుక్కోలేవు నిన్ను నీవు. కనుక కృప మనకు రావాలి అని అంటే నువ్వు దేవుని సన్నిధిలోనికి రావాలి అని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇలాగ గనక చేయకపోతే మరి నువ్వు పైకి రాలేవు, నువ్వు ఆశీర్వదించబడలేవు. ఎందుకంటే పాపము నీలో ఉంటే నీకు ఆశీర్వాదము దొరకదు. కనుక దేవుని ఇష్టానుసారుడైన దావీదు రాజు మరి దేవుడు మరి ఆయన ఆ వాక్యాన్ని రాసుకుంటున్నాడు. దేవునితో సహవాసం కలిగి ఆ మాట రాసుకుంటున్నాడు. ఏంటి అని అంటే, అయ్యా నువ్వు నన్ను బాగు చేసేది నువ్వేనయ్యా, నీవు తప్ప నాకు వేరే మార్గము లేదు అని దేవుని కృప వల్లనే నాకు ఈ కార్యాలన్నీ జరిగినాయి. నేను లేకపోతే దీన్ని కప్పివేసుకునే ఉంచుకునేవాడిని, నన్ను ఎవరు చూడలేదు కదా, నన్ను ఎవరు మరి ఏమి అంటానికి లేదు కదా, నేను రాజును కదా, నా మీద ఎవరు హక్కు మరి ఉపయోగించరు కదా అని అనుకున్నాడు. కానీ దేవుని యొక్క కృప ఆ స్థితిలో ఉండనీయకుండా ఏం చేసిందంటే, ఆ కప్పుకున్న దాన్ని మరి బయట కనపడేటట్టుగా బహిరంగం చేసి మరి నాతాను ద్వారా ఒప్పించేటట్లుగా చేశాడు. ఆ ఒప్పించటను బట్టి దేవుడు తన పాపమంతటిని కూడా తుడిచివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాపము తుడిచివేయబడాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తిగా, దేవుని సన్నిధిలోనికి వచ్చే వ్యక్తిగా నువ్వు ఉండినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆ స్థితిలో నుంచి బయటకు తీసుకురావటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మనల్ని రక్షించిన మరి ఆ దేవుడు ఏంటంటే, రాజులైన యాజక సమూహముగా మనల్ని చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన రాజుగా ఉన్నాడు, మనకి ప్రభువుగా ఉన్నాడు మనకి. కనుక మనలను కూడా రాజులైన యాజక సమూహముగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు అనంటే, నువ్వు ఆయనకు లోబడినప్పుడు మాత్రమే. నువ్వు లోబడకపోతే ఈ కార్యములన్నీ కూడా ఆయన చేయలేడు. ఎందుకంటే నువ్వు లోబడినప్పుడే ఆయన చేస్తాడు. నువ్వు ఆయన దగ్గరకు సంతోషంగా వచ్చినప్పుడు మాత్రమే ఆయన చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మనము పాపములు మరి ఒంటరిగానే తుడిచివేసుకోవాలి. ఎవరికి తెలియకుండా ఆ చేసిన ఆ పాపాన్ని ఒంటరిగానే చేశావు, ఎవరికి తెలియకుండా చేశావు. ఆ పాపాన్ని నువ్వు ఒంటరిగానే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే దేవుడు నిన్ను క్షమించి నిన్ను నన్ను పవిత్రులుగా చేయటానికి ఆయన రక్తము సిద్ధముగా ఉంది. మనం ఏం చేయాలంటే, అయ్యా నన్ను తుడిచివేయి, నన్ను పవిత్రునిగా చేయి అని చెప్పేసి అడగాలి. ఆ స్నానం చేసేటప్పుడు ఒంటరిగా మనం ఏ రీతిగా ఉంటామో మనము కూడా ఒంటరిగా దేవుని సన్నిధిలో ఉండి మరి ఆ పాపాన్ని మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు తుడిచివేస్తాడు. ఇంకా అది ఆనవాళ్ళు కూడా కనపడకుండా దేవుడు దాన్ని సరిచేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలంటే, నీ పాపాన్ని నువ్వు కప్పుకోకుండా ఒప్పుకోవాలి, దేవునికి తెలియజేయాలి. నేను ఈరోజు ఏం చేయలేదని మాత్రం నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే ఏదో ఒక దాంట్లో మనము పడిపోతూనే ఉంటాం. కనుక పొరపాటు అనేది జరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే, దేవుణ్ణి అడగాలి. దావీదుకులాగా ఆయన కూడా మనలాంటి మనిషే.
రాజైతే కావచ్చేమో, కానీ ఆయన కూడా మనిషే కనుక మరి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు ఆ రాజును గురించి చెప్తూ, మీరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఈ రీతిగా మీరు బయటకు రాగలరు అని చెప్పేసి ఆయన జీవితం ద్వారా ఒక సత్యాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అందరము పాపులమే. ఆయన వ్యభిచారం చేశాడనే పాపి కాదు, కానీ నీవు నేను ప్రతి విషయంలో కూడా పాపులమే. మనం తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడే అందరము పాపులం. కానీ ఈ పాపాన్ని మనం ఏం చేయాలంటే కప్పిపెట్టుకోకూడదు. అలాగ కప్పిపెట్టుకుంటే మనకు ఆశీర్వాదము దొరకదు గనక మరి దేవుడు మనకు ఈ దావీదుని సాదృశ్యంగా ఇక్కడ ఉంచి, ఒకవేళ నువ్వు పాపం చేయకుండా ఉండలేవు అన్న విషయము దేవునికి తెలుసు కనుక, నువ్వు పాపివేనన్న విషయం ఆయనకు తెలుసు కనుక, ఆ పాపంలో నుంచి నువ్వు ఎలాగన బయటికి రావాలో ఆయనే మార్గం చూపిస్తున్నాడు. ఎలాగనంటే దావీదును చూపించాడు మనకి. దావీదు పాపం చేశాడు కదని నేను చేస్తానని అనొద్దు, కానీ ఇంకా అదొక్కటే పాపం కాదు, అనేకమైన పాపాలు ఉన్నాయి. అవన్నీ కూడా చేయకుండా మనము జాగ్రత్త పడాలని, ఒకవేళ అవి మన జీవితంలో ఉంటే వాటిని దేవుని సన్నిధిలో ఒంటరిగా ఒప్పుకోవాలి అని చెప్పేసి దేవుడు మనల్ని మరి హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయనతో ఉంటే ఆయన గొప్ప కార్యములు చేస్తాడు, మన పాపముల నుంచి విడుదల కలిగిస్తాడు. కనుక మనము ప్రతిదినము ఇలాగ చేయాలి. ఏదో ఒకరోజు ఆదివారం నాడు వచ్చి నేనేదో ప్రార్థన చేసుకుని వెళ్ళాను కదా అంటే అది కుదరదు. కానీ దినదినము కూడాను నువ్వు మరి సరిచేసుకుంటూ ఉండాలి. మరి దినదినము నువ్వు ఏ రీతిగా స్నానం చేస్తూ ఉన్నావో అలాగనే దేవుని సన్నిధిలో నువ్వు ఒంటరిగా వచ్చి దేవుని సన్నిధిలో నిత్యము నువ్వు మరి ఆ రీతిగా నీలో ఏ దోషం ఉందో, ఏ పాపం ఉందో, ఏదైతే నీకు తెలియకుండా ఇంకా ఏమైతే ఉన్నాయో అవన్నిటినీ కూడాను మరి దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలి. ఎప్పుడైతే అలాగ విడిచిపెడతామో దేవుడు నిన్ను కరుణిస్తాడు, నిన్ను కనికరిస్తాడు. ఆ కరుణ కలిగిన దేవుడు కనుక ఆయన కరుణావాత్సర్యము కలిగిన దేవుడు. నువ్వు పాపివని నిన్ను త్రోసివేయడు, కానీ నేను పాపిని నిన్ను ఒప్పుకుంటే నిన్ను కరుణించి మరి నీతో సహవాసం చేయటానికి, నీ ప్రక్కనే ఉండటానికి, నీలో నివసించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి దావీదుని విడిచిపెట్టలేదు దేవుడు కనుక ఈ రీతిగా మనము ప్రతి దినము కూడాను మనల్ని మనము సరిచేసుకుంటూ ఉండాలి. మనము నిత్యము కూడా దినదినమో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఒక్కరోజు చేస్తే మన జీవితానికి సరిపోదు. అది దినదినము ఏదో ఒక దాంట్లో తప్పిపోతాము కనుక, ఎక్కడ తప్పిపోయామన్నది నీకు నాకు తెలుసు కనుక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దినదినము కూడా నువ్వు సరిచేసుకోవాలని చెప్పేసి దేవుని వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉంది. కనుక 51:2లో ఇంకొక మాట ఏమి రాయబడి ఉందంటే కడుగుము పవిత్రపరచమని రాయబడి ఉంది. తుడిసి వేసిన తర్వాత మరలా బాగుగా కడుగుము అంటే అందులో ఇంకా ఏదైనా అంటుకొని ఉందేమో, జిగటలాగా ఉందేమో. జిగటగా ఉంటే ఏమవుతుంది, కొన్నిసార్లు అది అక్కడే నిలబడి ఉంటుంది. కనుక అలాంటివి ఏవైనా ఉంటే మరి కడగబడాలి. కడగబట్టమే కాకుండా నన్ను పవిత్రపరచము అంటున్నాడు. అంటే అయ్యా నన్ను పవిత్రపరిచి మళ్ళా నన్ను వాడుకో మళ్ళీ అని అనాలి అంట. ఎందుకంటే అయ్యా మళ్ళీ నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నేను ఈ స్థితిలో ఉన్నాను కదా, నన్ను ఈ స్థితిలో నుంచి జాగ్రత్తగా బయటికి తీసుకురయ్యా. ఇలాగ బయటికి రావటం నాకు చేత కాదు నాయన, ఇది నా వల్ల కాదు, నువ్వే జరిగించాలి, నాకు చేతగాని వాడినయ్యా, నువ్వు అన్నీ చేయగలిగిన సమర్థుడు అని చెప్పేసి మనము దేవుని వైపు చూసేవారుగా ఉండాలి. కనుక పవిత్రము అంటే నన్ను వాడుకో మనం అడిగినట్లయితే ఆ పవిత్రపరిచినప్పుడు మరి నీ కొరకు నన్ను వాడుకోవాలి అని అనాలి. పవిత్రపరచబడిన తర్వాత మరలా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించటం కాదు, కానీ మరలా నువ్వేం చేయాలి అంటే ఆయనతో కలిసి జీవించేవాడిగా ఉండాలని చెప్పేసి. కనుక పవిత్రపరిచినప్పుడు ఈ గ్రహింపులోనికి మనం రావాలి. అయ్యా నువ్వు నన్ను పవిత్రుడిగా చేసావు గనక నీ సన్నిధిలో నన్ను వాడుకోయ్యా అని చెప్పేసి అనాలి. కనుక సాతానంతో యుద్ధం చేయాలి అంటే, సాతాను కంటే ఎక్కువ బలము కలిగి మనము ఉండాలి అంటే దేవుని సహవాసము కలిగి ఉండాలి. మరి ఈ లోకపు ఆశీర్వాదపు మామూలుగా ఉండదు, కానీ మరి మనిషి ఇవ్వగలడు. అదేంటంటే ఈ లోకములో వచ్చేవన్నీ మనుషుల వల్ల మనం సంపాదించుకుంటాము, కానీ దానికి దేవుని యొక్క సహాయం కూడా మనకు కావాలి. కనుక ఇతనికి అవన్నీ ఎందుకు అని అనుకుంటే దావీదు రాజు మరి మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన దెబ్బతిన్నాడు.
నేను ఈ పాపంలోనికి ఎందుకు పడిపోయానన్న విషయం ఆయన మరి అప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను ఈ దెబ్బలో నుంచి బయటికి రావాలి అంటే, ఈ పడిన దెబ్బల ద్వారా నేను పైకి లేవలేను. నేనేం చేయాలి అంటే, నేను నా కృపగా మరి ఆయన కృపను వేడుకోవాలి అని చెప్పేసి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి తన తప్పును మరి ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆయన ఒక మోడల్గా ఉన్నాడు. ఎందుకంటే తప్పు చేయటం గొప్ప కాదు, కానీ చేస్తారు అందరూ, దాన్ని ఒప్పుకోవటమే గొప్ప. కనుక దావీదు ఏం చేశాడంటే కప్పు పెట్టుకోకుండా ఒప్పుకున్నాడు. కనుక ఆయన మనకు ఒక మోడల్గా ఉన్నాడు, ఒక ఉదాహరణగా ఉన్నాడు. కనుక మనము చేయాల్సిన పని ఏంటి అని అంటే, దేవుని సన్నిధిలో మన తప్పులను ఒప్పుకొని దేవుని చేత మరి కృప పొందేవారిగా, కడగబడిన వారిగా, పవిత్రపరచబడిన వారిగా, వాడబడేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవన్నీ కూడా ఎక్కడ చేశాడంటే, ఆయన నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టి ఆ ప్రాణం ద్వారా నన్ను రక్షించాడు. ప్రాణమే రక్తం, ఆ రక్తమే నిన్ను కడిగి శుద్ధి చేసి పవిత్రుడిగా చేస్తుంది. కనుక నీ పాపములు కప్పుకొనకుండా ఇప్పుడైనా సరే మనపూర్వకంగా నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నేను పాపిని అని ఒప్పుకుంటే, నేను చేసిన ఎల్లా నీకు తెలుసు, నువ్వు ఏదైతే చేసావో అది నీకు తెలుసు. కనుక అవన్నీ కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావంటే దేవుడు ఖచ్చితంగా నీ పట్ల కార్యం చేస్తాడు. దావీదును రక్షించి కృప ఇచ్చిన దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించి నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆ కృపను దయచేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మరి మనందరము కూడా ఆ స్థితిలోనికి వెళ్ళి దావీదులాగా మనము సరిచేసుకున్నట్లయితే ఆయన కృప పొంది కరుణించబడతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యుండి నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ కృపతో ఇంతవరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు అయ్యా. దావీదు ద్వారా మీరు మాట్లాడారు ప్రభువా. అయ్యా, ఆ రీతిలో మేముంటే మమ్మల్ని క్షమించి, రక్షించి, కరుణించి నీ కృప ద్వారా మమ్మల్ని సరిచేసి నీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని వాడుకోమని, ఈ మాటలు వినుచున్న ప్రతి బిడ్డలో నాయన అయ్యా గ్రహించుటకు కావలసిన మనస్సును మీరు ఇచ్చి నీ కృపలో ప్రతి ఒక్కరిని సరిచేయమని, నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభువా అయ్యా ఈ పరిచర్య చేయించిన బిడ్డను కూడా మీరు దర్శించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.